వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకిప్పుడు జూలై 4, 2026 సంవత్సరం రోజున మనకి శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహరాశి మరి శుక్రుడికి ఏంటండి శత్రుస్థానం. దానివల్ల కేతువుతో కలుస్తున్నాడు. ఎందువలన ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీలో జ్యోతిష్ శాస్త్రంలో శత్రుక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మోడర్న్ సైన్స్ లో ఈ యొక్క శుక్రుడి యొక్క పాత్ర ఏమిటి, ఈ శుక్రుడు సింహరాశిలోకి వస్తే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రుడు మనకి సూర్యుని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటిది అనమాట. సూర్యుడికి నుంచి చూసుకుంటే 2వ స్థానంలో మనకి ఈ యొక్క శుక్ర గ్రహం ఉంది. అండ్ భూమికి అత్యంత క్లోజెస్ట్ గా ఉన్నటువంటి ప్లానెటరీ నైబర్, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అలాగే భూమి మీద ఉండేటటువంటి పరిస్థితులు అంటే భూమితో సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే రాక్ గా ఉండడము, ఇవన్నీ కూడా దళసరిగా డెన్స్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీన్ని ట్విన్ అని అంటాం. అంటే కవల పిల్లల్లో చూస్తే ఇద్దరు ఎలా అయితే ఒకలాగే ఉంటారో అలాగే భూమి తర్వాత భూమి ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషుల పైన జీవరాశుల అన్నిటిపైన ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది ట్విన్ అని అంటాము దీనికి. అందువల్ల సిమిలర్ సైజ్ అండ్ మాస్ కూడా భూమి కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే అర్థం కానీ రాకీ మెటీరియల్, దాని మీద మనం నిలబడి మనం బ్రతుకుతున్నాం, నడవగలుగుతున్నాం. అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హీట్ ఎలా ఉంటుందో అది డిఫరెంట్ అవుతుంది. అందుకనే సిమిలర్ అన్నాం, అంటే సేమ్ గా ఉంటుంది, అంతేకాని సమానంగా ఉంటుంది అన్న. దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్, దే ఆర్ ఓన్లీ సిమిలర్. అయితే ఇది హైలీ హాస్టైల్ వరల్డ్ అంటారు. హాస్టైల్ వరల్డ్ అంటే ఇట్ ఇస్ ఒక్క శుక్ర గ్రహానికే మనం చెప్పుకుంటాము. అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని మీద నడుస్తుంది. అట్మాస్ఫియర్ ఎక్కువ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రషింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయి అన్నమాట. అంటే లెడ్ ని మనం కరిగించే అంత ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటిది ఈ శుక్ర గ్రహానికి ఉంటుంది. అలాగే దాని అంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లెథల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఏం చేస్తాయంటే హ్యూమన్ టెక్నాలజీని కానీ మనం అలాగే లైఫ్ని కానీ వెంటనే నాశనం చేసేస్తాయి అనమాట. అందువల్లనే శుక్రయాన్ మనం వెళుతున్నాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకు వెళుతున్నాం. 1975 ఆ ప్రాంతంలో మనం నాసా వెళ్ళగలిగింది శుక్రుడి మీద. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తీయగలిగింది, ఫొటోస్ ఇవన్నీ కూడా. అలాగే ఈ శుక్ర గ్రహం మీద క్రషింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎవరినైనా సరే క్రష్ చేసేస్తుంది. సో స్కేల్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి, గాలి ఒత్తిడి అనమాట. తొక్కిడి అలా 93 రెట్లు భూమి కంటే కూడా ఉంటుంది. ఇప్పుడు భూమి మనల్ని ఎక్కువ గాలి వస్తే మనం ఏం చేస్తున్నాం, విసిరేస్తుంది, మనకి మామూలుగా ఉండగలుగుతున్నాం. అదే 93 రెట్లు ఎక్కువ ప్రెషర్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతాం, మనం క్రష్ చేయబడతాం, తొక్కివేయబడతాం. అలాగే ఎఫెక్ట్ వచ్చేసరికి మనము ఈ యొక్క శుక్రగ్రహం మీద సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద నీటిలోకి 3000 మనం నీటిలో భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం క్రిందకి ములిగామనుకోండి, ములిగినప్పుడు
మనం ఈ యొక్క ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మనం బాయిల్స్ లా ప్రకారం ఇవన్నీ మనం చూసాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైకి లేపుతా ఉంటుంది. లా ఆఫ్ బయాన్సీ అంటాం. అంటే వెయిట్ లూజ్ అవుతాం, ఇలా పైకి ఎవరో మనం విసిరేస్తున్నట్టు ఉంటుంది, మన బరువు తేలికైపోతుంది. ఆ లూజ్ అయినటువంటి బరువు అదంతా లా ఆఫ్ బయాన్సీ ఎక్స్ప్లెయిన్ చేయబడింది దేనికి సమానము. ఆ విధంగా ఈ యొక్క ఎంత మనము 3000 మీటర్లు అంటే భూమి మీద నుంచి జస్ట్ నీళ్లు భూమి మీద ఉన్న నీళ్లలో స్నానం చేస్తేనే మనం అలాగా ఫీల్ అవుతాం, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టుగా. అట్లాంటిది 93 రెట్లు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుందనమాట, మనకి 3000 మీటర్ల అడుగుకి మనం క్రిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫీలింగ్ ని శుక్ర భగవానుడు మనకి ఇస్తాడు. తర్వాత అందువలన ఒక హ్యూమన్ బాడీని కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ సబ్మెరైన్ ఒకటి ఉందనుకోండి, ఒక టిన్ క్యాన్ ఉందనుకోండి, దాన్ని ఎలాగైతే తప్పడైపోతుందో ఆ విధంగా హ్యూమన్ లైఫ్ ని క్రష్ చేసి పడేస్తుంది హ్యూమన్ బాడీని. అందువల్లనే అక్కడ ఇంకా మనకి జీవత్వం రాలేదన్నమాట, మానవులు ఇంకా అక్కడ నివసించలేకపోతున్నారు. అయితే స్కార్చింగ్ అండ్ తర్వాత లెట్మెంటింగ్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అది మనం కరెక్ట్ గా 50 డిగ్రీలు వచ్చేసరికి ఇక్కడ మనం హీట్ కి భరించలేకపోతున్నాము. ఢిల్లీలో 54 వచ్చేసరికి కంగారు పడిపోతున్నాం. 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందువల్లనే శుక్రుడు మర్మాంగాలకి అధిపతి కాబట్టి మనకి జెనిటల్ ఆర్గన్స్ కి అధిపతి, ప్యూబర్టీ, రజస్వరం అవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కాబట్టి అంత హీట్ గా ఉండడము, ఇవన్నీ కూడా లింకులు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు 108 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది ఉందన్నమాట. ఇక వ్యాసం మనం కనుక తీసుకుంటే 12,104 కిలోమీటర్ల వ్యాసం, అంత వెడల్పుగా మనకి డయామీటర్ ఉంటుంది. అండ్ భూమి యొక్క సైజులో 95% ఆఫ్ ద ఎర్త్ సైజ్ లో ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 93 రెట్లు మనం చెప్పుకున్నాము. తర్వాత అక్కడ ఏమైనా మూన్స్ ఉంటాయంటే అవి అన్నమాట దానిపైన. సో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయండి, అంటే రాకీగా ఉన్నటువంటిది మనకి పాలపుంతలో, మిల్కీ వేలో, సోలార్ సిస్టమ్ లో. దాంట్లో ఇది 4 ఇది ఒకటి అనమాట. సో భూమి లాగా రాకీగా ఉండేటటువంటిది. సో సైజులో, మాస్లో భూమితో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఏ విధమైనటువంటి లిక్విడ్ వాటర్ ఉండదు. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ వాతావరణం చాలా తిక్కరగా ఉంటుంది, చాలా దళసరిగా, డెన్సర్గా, ఏ విధమైనటువంటి రాకీ బాడీలో కూడా ఈ సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హాస్టైల్ వరల్డ్ అనగానే మనము ఏమిటంటే ఇక ఏ ప్లానెట్ కి చెప్పుకోలేదన్నమాట. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్రాస్ అవర్ సోలార్ సిస్టమ్ మీద. అందువల్ల ఇంత పెద్ద వైడర్ యూనివర్స్ విశ్వంలో ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ మనకి ఎందుకు నటోరియస్ గా హాస్టైల్ వరల్డ్స్ ని ఇది ఇస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క శుక్రగ్రహము మనకి ఈ సాటర్న్ మీద, సాటర్న్ మూన్ అని కూడా ఉంటుంది, లార్జెస్ట్ మూన్. దీనికి థిక్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ గా ఉండాలి అండ్ సో కోల్డ్ గా ఉంటుంది. ఎంత అంటే -179 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిక్విడ్ మిథేన్ ఉంటుంది అండ్ ఇథేన్ రైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందువల్లనే మాసు, లేక్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మనిషి ఎదుగుతాడు అని మనం జాతకాల్లో చెప్పుకుంటాం, శుక్రుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ ఈ జూలై మనం 2026 సంవత్సరంలో శుక్రుడు
కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఈ యొక్క శుక్రుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ సైన్స్ ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క రాశి వారిగా మనం ఏ రోగాలు మనకి ఇస్తాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనకి లాభాలు వస్తాయి, అవన్నీ కూడా నష్టాలు వస్తాయి అనేది మనం. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి శుక్రుడు మనకి సింహరాశిలో కేతువుతో కలిసి ఉన్నాడు. అందువలన మీ పిల్లల యొక్క మనస్తత్వం మీద శుక్రగ్రహ ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. పిల్లలందరూ కూడా మీరు చెప్పిన దానికి మాట వినకుండా వాళ్ళ సొంత కవిత్వాలు చేస్తూ మీకు విసుగుగా తీసుకురావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీ పిల్లలకు సంబంధించి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇక్కడ రజస్వలాలు కానటువంటి వాళ్ళందరూ కూడా రజస్వలాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆనందంగా హనీమూన్లు అవి వెళ్తారు. కానీ ఒక టైప్ ఆఫ్ వైరాగ్యం అనేటటువంటిది వాళ్ళకే కాదు, 20 సంవత్సరాలు కాపురం చేసినటువంటి మీకు, 30 సంవత్సరాలు చేసిన వాళ్ళకి కూడా అది రావడం అంటే గొప్పగా పెద్ద విషయం కాదు. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా వైరాగ్యం అనేటటువంటిది తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా చాటింగ్లు గంటలు చాటింగ్లు చేసుకుంటూ పుస్తకాలు తీసి చదవంటారా అంటే చదవనటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం లవర్ హ్యాండ్ ఇవ్వగానే వాళ్ళు నోరు మూసుకొని పుస్తకాలు తీసి చదవడంలో నిమగ్నం అవుతా ఉంటారు అన్నమాట. అయితే ఈ యొక్క గురుడు రవితో మనకి జూలై మనకి 16 నుంచి కర్కాటక రాశిలో ఉన్న కారణంగా మేషరాశి వారికి అందరికీ కూడా కొంచెం పనులు ఆలస్యంగా అవడము, అలాగే చదువుల్లో కొంచెం విద్యార్థులు వెనకబడ్డము, ఇప్పుడిప్పుడే రియలైజ్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లోకి వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది జరుగుతుంది. సినిమా రంగంలో ప్రవేశించాలనుకునేటటువంటి వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలనేటటువంటి వాళ్ళందరికీ కూడా రాహు లాభంలో ఉన్న కారణంగా మీరు సక్సెస్ అవడానికి మేషరాశి వారికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా వీళ్ళకి పరిస్థితులు బాగుంటాయి, కొత్త పార్టీలో కొత్త పదవులు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఏలినాటి శని జరుగుతున్న కారణంగా ఈ మేషరాశి వారంతా కూడా అభాసుపాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది చేసుకోవాలి. ఈ రకంగా మనం వ్యాపారాలు, కిరాణా వ్యాపారాల దగ్గర నుంచి హాస్టల్స్, తర్వాత హోల్సేల్ వ్యాపారాలు, 1 గ్రామ్ గోల్డ్, పాలు, నీళ్లు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. లే ఆఫ్ లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గతం కంటే కూడా ఈ యొక్క శుక్రుడు మనకి కేతువుతో కలిసి సింహరాశి ప్రవేశం చేసిన తర్వాత మనకి అనేకమైనటువంటి లాభాలు, శుక్ర మహాదశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో శుక్ర బెదశలు, ప్రాణదశలు, సూక్ష్మ దశల్లో మీకు అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు ఏం చేసుకోవాలంటే మీకు చక్కగా ఈ యొక్క కేతు శుక్రుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి కేతు జపం చేయండి, శుక్ర జపం చేయండి. శుక్రుడికి మీకు 1.5 కిలో బొబ్బర్లని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అదే విధంగా గణపతికి ఆరాధన చేస్తూ ఓం గం గణపతి నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించడం, గడ్డితో గణపతికి ఆరాధన చేయడము, లడ్డూలు నివేదన చేయడము, కుడుములు నివేదన చేయడం, పేదవాళ్ళందరికీ కూడా, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి దానాలు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా అనాథ పిల్లలకి ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఒక రావి చెట్టును మాత్రం కంపల్సరీ ఎల్నెట్స్ జరుగుతున్న వాడు మీ ఇంట్లో పెంచుకోవాలి. ఎవరైనా చెప్పినంత రావి చెట్టు ఉండకూడదండి, పెద్దది అవుతుందండి అంటే అవన్నీ కుండీలో వేయండి. ఫస్ట్ నేను గురువా మీకు, వాళ్ళు గురువా? యూ హ్యావ్ కమ్ టు మీ. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి చెట్లు వేయకూడదని, చెట్లు నరికించడం తెలుసు, వాళ్ళకి డిఫారెస్టేషన్ తెలుసు. ఇడియట్స్ అందరికీ కూడా పాలు గారుతాయి, నీళ్లు, చెట్లు ఉండకూడదు, ఇడియట్స్.
ఎవరైతే చెట్లు నరికిస్తారో వాళ్ళని ఇడియట్స్ అనాలి. ఎందువల్లంటే చెట్లు లేదే ఆక్సిజన్ వస్తుందా, చేస్తారు ముందు మానవులు చెట్లు లేకపోతే. ఇల్లు కట్టేటప్పుడు నువ్వు ఎన్ని చెట్లు నరికేవో అన్ని చెట్లు వేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఆ చెట్లు శపిస్తాయి, దేవతా వృక్షాలు. కాబట్టి ఇక్కడ రావి చెట్లు వేసుకొని పెంచుకొని తర్వాత పెద్ద అయిన తర్వాత బయట తీసుకెళ్లి రోడ్ల మీద మీరు చక్కగా దాన్ని మీ పేరు మీదుగా పెంచాలి. ఈ విధంగా చేసినట్లయితే మాత్రమే జాతకం మారుతుంది. అంతేకాకుండా మామూలుగా శుక్రుడు 4 ఇంట్లో ఉన్నాడు, 5 ఇంట్లో ఉన్నాడు, నేను కోటీశ్వరుడు అయిపోతానంటే నువ్వు అడుక్కుంటావు, చెప్పినోడు కూడా అలాగే అడుక్కునే ఉంటాడు. వాడు ఏదో మాయమాటలు చెప్పి మీకు చేయాలనుకుంటాడు. దిస్ ఇస్ ద డేటా విచ్ ఐఎమ్ గివింగ్ యూ ఫ్రమ్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ నుంచి. మొత్తం మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. శుభమస్తు.